ఇష్యూకి సంబంధించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అట్లా చెప్పుకుంటా పోతే దళితుల సప్లాన్ను పక్కదారి పట్టేయడం కానీ, అంటే మోసం, దళితులకు మోసం కానీ, అదేవిధంగా నేరెళ్ల సంఘటనలో అయితే 3rd డిగ్రీ మీకు తెలుసు, భారతదేశం మొత్తం కల్లారా చూసింది. వాళ్ళ ఇసుక లారీలతోటి నేరెళ్ల సంఘటనలో దళితుల మీద ఎక్కించి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మర్మాంగాల మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి విషయం యావత్ భారతదేశం చూసింది. చివరికి ఇంత దురదృష్టకరమా, ఇంత దళిత వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతుందా అని చెప్పి మీరా కుమార్, ఏ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి స్పీకర్ మీరా కుమార్ గారు వచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అదేవిధంగా మంతనిలో మధుకర్ ఏం జరిగిందో తెలుసు. శీలం రాంబాబు, ఇవన్నీ ఆత్మహత్యలు, లాకప్ డెత్తులు. శీలం రంగయ్య కానీ, మరియమ్మ కానీ, రేవల్లి రాజబాబు కానీ, నేనే ప్రత్యక్ష సాక్షిని, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినా కానీ పోస్ట్ మార్టం వరకు పోయినా. బ్యాగరి నరసింహ అని స్వతహాగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు చంద్రశేఖరరావు గారి గజ్వేల్ నియోజకవర్గంలోనే స్వతహాగా వీడియో తీస్తూ ఈ బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబ పరిపాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం తెలంగాణ సమాజానికి చూపించి నా భూమి లాక్కున్నారని చెప్పి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ప్రీతి కానీ, రవలి కానీ, లావణ్య కానీ, ఈ రకంగా అనేక మంది దళిత యువకులు యువతులను ఏ రకంగా పుట్టన పెట్టుకున్నారో